సూర్యాపేట జిల్లా కోదాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుడిబండ గ్రామ మాజీ ఎంపీపీ కవితపై స్థానికులు దాడికి ప్రయత్నించారు. తమ భూమిని అక్రమంగా కబ్జా చేసి ఇళ్లు నిర్మించుకుంటుందంటూ స్థానికులు ఆరోపించారు. కబ్జా చేసిన స్థలంలో టెంట్ వేసి నిరసన తెలిపేందుకు స్థానికులు ప్రయత్నించగా మాజీ ఎంపీపీ అడ్డుకున్నారు. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు కవిత జుట్టు పట్టుకుని దాడికి దిగారు. తమ స్థలాన్ని కబ్జా చేసిన కవితపై చర్యలు తీసుకోవాలని స్థానికులంతా డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ఘటనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ ఇస్తారు. అశోక్, సో ఏం జరిగింది? సో కబ్జా అలాగే మాజీ ఎంపీపీపై దాడికి కూడా ప్రయత్నించారు. ప్రస్తుతం నిరసన వాతావరణం కనిపిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఏం జరుగుతోంది, ఏంటి అప్డేట్స్? హరి, సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుదిబండలో ఉద్రిక్త పరిస్థితులు జోడు చేస్తున్నాయి. తమకు చెందినటువంటి భూమిని మాజీ ఎంపీపీ చింత కవిత కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ ఓ సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి కూడా ఏదైతే సర్వే నెంబర్ 452లో ఎకరం 7 గుంటల భూమిని గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని కవిత కబ్జా చేయడంతో పాటు ఇంటి నిర్మాణం చేపట్టిందని చెప్పేసి అక్కడ టెంట్ వేసి నిరసనకు దిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే చింత కవితతో పాటు ఆందోళన చేస్తున్నటువంటి వారికి మధ్యన కూడా మాట పెరగడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆందోళన చేస్తున్న వారు ఆగ్రహంతో చింత కవిత మీద జుట్టుపట్టి లాగేటువంటి ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా పరిస్థితి చేదాటిపోయినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలకు సరిది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అయితే తమకు చెందినటువంటి పూర్వీకుల భూమిని లాక్కోవడమే కాకుండా ఇదేంటని ప్రశ్నిస్తే గతంలో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడమే కాకుండా కేసులు పెట్టి ఇబ్బందుల పాలు గురి చేస్తారని చెప్పేసి కూడా ఆందోళన చేస్తున్న వారైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఏదైతే చింత కవిత కబ్జాలో ఉన్నటువంటి భూమి ఎకరం 7 గుంటలకు సంబంధించినటువంటి 452 సర్వే నెంబర్ లో ప్రస్తుతం ధరణిలో కూడా తమ పేరే చూపిస్తుంది. ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్నటువంటి రెవెన్యూ పత్రాల్లో కూడా తమ పేరే ఉంది కాబట్టి ఖచ్చితంగా భూమిని తమకు ఇప్పించాలని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇరు వర్గాలకు సంబంధించి ఒకవైపు ఆందోళన చేస్తున్నటువంటి ఆందోళనకారులతో పాటు చింత కవితకు సంబంధించినటువంటి మద్దతుదారులు కూడా అక్కడికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఒక 40 మంది పోలీసులతో కూడా అక్కడ ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే అక్కడ సిఐ రామకృష్ణారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని 2 వర్గాలకు ఏదైతే సర్ది చెప్పి దూరం తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఆందోళనకారులు మాత్రం తేల్చి చెప్తున్నారు, ఖచ్చితంగా 452 సర్వే నెంబర్ లో ఎకరం 7 గుంటల భూమిని తమకు అప్పచెప్తామని చెప్పేసి అధికారుల నుంచి స్పష్టమైనటువంటి హామీ తప్పిస్తే ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్తున్నటువంటి నేపథ్యంలో అక్కడైతే ఉద్రిక్త పరిస్థితి అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అశోక్, సూర్యాపేట జిల్లా కోదాడలో పరిస్థితి విజువల్స్లో కూడా మనం చూస్తున్నాం. గుడిబండ గ్రామ మాజీ ఎంపీపీ కవితపై స్థానికులు దాడికి ప్రయత్నించారు. తమ భూమిని అక్రమంగా కబ్జా చేసి ఇల్లు కట్టుకుంటోందంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. కబ్జా చేసిన స్థలంలో టెంట్ వేసి నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా మాజీ ఎంపీపీ అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు కవిత జుట్టు పట్టుకుని దాడికి దిగారు. తమ స్థలాన్ని కబ్జా చేసిన కవితపై చర్యలు తీసుకోవాలని వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. సో ఇదే నేపథ్యంలో ఇంత ఉద్రిక్త వాతావరణం, ఘర్షణ వాతావరణం అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం. అయితే పోలీసులు కలుగు చేసుకొని ఇరు వర్గాల్ని శాంతింపజేసే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. మాజీ ఎంపీ కవితపై స్థానికులు అయితే దాడికి దిగారు. ప్రస్తుతం అయితే వాళ్ళ ఇరువురిని కూడా సద్దు మణిగించినట్టుగా మా కరెస్పాండెంట్ అశోక్ చెప్తున్న కథను సో చూస్తున్నాం. పోలీసులు ఇద్దరికి కూడా సర్ది చెప్తున్న విజువల్స్ కూడా ఒక బాక్స్లో చూడొచ్చు.